మనకి మెనోపాజ్ వచ్చే ముందు కొన్ని రోజులు ఏమవుతుంది, పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వడము, బ్లీడింగ్ తక్కువ అవ్వడము లేదా ఎక్కువ అవ్వడము, లేదా చాలా రోజులకు ఒకసారి పీరియడ్ అవ్వడము, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇది మెనోపాజ్తో సంబంధించింది అని వదిలేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకుంటే ఏమవుతుంది, ఇది నార్మలా ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. చూసుకోకుండా వదిలేయకూడదు. సరే, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చుకుంటూ మెల్లిగా తగ్గిపోతుంది. మెనోపాజ్ వచ్చేస్తే పీరియడ్ స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, మనకి బోన్ వీక్నెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ కొంచెము మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ అట్లా రావడానికి ఉంటుంది. నిద్ర లేకపోవడము అది కూడా ఉంటుంది. అండ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే కొంచెం త్వరగా మర్చిపోవడము, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏజ్తో కూడి మెనోపాజ్తోనే రావడానికి ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ క్యాన్ బి హ్యాండిల్డ్. మనం ఏం చేయాలి, మెడిటేషన్ చేసుకోవడం కానీ, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, థింకింగ్ పాజిటివ్లీ విత్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ కొంచెం మెడికేషన్తోని ఇది యూ విల్ టైడ్ ఓవర్ ద క్రైసిస్. ఈ మెనోపాజ్ ఈ స్టేజ్ని కొంచెం దాటేయగలుగుతాము. అంత ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. దట్ షుడ్ బి బెటర్.